ప్రెజెంట్గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్సిడెంట్లను మనం క్లియర్గా గమనిస్తే వరల్డ్ వార్ 3 అనేది ఎక్కువ దూరంలో లేదు అనిపిస్తుంది. ఎందుకంటే రష్యాకి యూక్రెయిన్కి మధ్య యుద్ధం గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధం మొదలైంది. అలాగే 2024లో చైనాకి తైవాన్కి మధ్య యుద్ధం జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల మధ్య జరుగుతున్న చిన్న చిన్న యుద్ధాలు అన్నీ కలిసి వరల్డ్ వార్ 3కి దారితీస్తాయి. ఒకవేళ అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అణు ఆయుధాలు ఉపయోగిస్తాయి. దాంతో మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్న టెక్నాలజీ మొత్తం సర్వనాశనం అవుతుంది. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి, దేశాలు నాశనం అవుతాయి, వందల కోట్ల మంది చనిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఎక్స్పర్ట్ల ప్రకారం ఒకవేళ వరల్డ్ వార్ 3 జరిగితే ఈ భూమి పైన కేవలం కొద్ది మంది ప్రజలు మాత్రమే బతికే అవకాశం ఉంది. అలా బతికిన వారితోనే మానవుడి జర్నీ అనేది మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అయితే ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ 2002 నవంబర్ 2లో టైమ్ ట్రావెల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆన్లైన్ ఫోరంలో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అయింది. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తి తన గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అవి విని ఫోరంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇతను చెప్పింది ఏమిటంటే, నేను ఒక టైం ట్రావెలర్ని. 2036వ సంవత్సరం నుంచి IBM 5100 అనే కంప్యూటర్ కొనడానికి వచ్చాను అని చెప్పాడు. ఈ ఓల్డ్ మోడల్ కంప్యూటర్ మీకు ఎందుకు అని కొంతమంది అడిగితే అతను చెప్పింది ఏమిటంటే, 2036వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా మేము వాడుతున్న కంప్యూటర్స్ అన్నీ ఆగిపోయాయి, అవేవి పనిచేయడం లేదు. అందుకే నేను దీనికోసం వచ్చాను. మీకు కావాలంటే నేను నా టైం మెషిన్ మోడల్ని కూడా చూపించగలను అని చెప్పాడు. అలాగే ఇతను చెప్పిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, నా టైం లైన్లో జరిగినట్టుగా మీ టైం లైన్లో జరిగే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక టైం లైన్ నుంచి వేరే టైం లైన్లోకి ఎంటర్ అవుతాడో అప్పుడు ఒక డైవర్షన్ క్రియేట్ అవుతుంది. దాంతో టైం ప్రకారం జరగాల్సిన ఈవెంట్స్లో మార్పులు జరుగుతాయి. అయితే అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను నిజంగానే టైం ట్రావెలరా లేదా IBM కంపెనీ తమ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇటువంటి ఒక స్టంట్ చేసిందా అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, టైం ట్రావెల్ అనేది నిజంగా పాసిబుల్ అవుతుందా? దీనికి సమాధానం ఎస్. సైన్స్ ప్రకారం థియరిటికల్గా చూస్తే టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. కాకపోతే దీన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా రియల్గా ప్రూవ్ చేయలేకపోయారు. మరి ఫ్యూచర్లో అయినా టైం ట్రావెల్ ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? ఈ టైం ట్రావెల్ గురించి మన హిందూ ధర్మం ఏం చెప్తుంది? మనం టైం ట్రావెల్ చేయగలిగితే ఎలా ఉంటుంది, ఏమేం జరుగుతాయి? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. గైస్, ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు కాస్త కాంప్లికేటెడ్గా ఉంటాయి కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. (1971) టైం ట్రావెల్ థియరీని ప్రూవ్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ని చేశారు. అదే హఫెలే కీటింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో టైంని యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసి అటామిక్ క్లాక్స్ని 2 వేరు ఏరోప్లేన్స్లో పెట్టారు. ఒక ఏరోప్లేన్ భూమి మీద అలాగే ఉంటే ఇంకో ఏరోప్లేన్ని వేగంగా భూమి చుట్టూ తిరిగి రావడానికి పంపారు. అప్పుడు వాళ్ళు గమనించిన విషయం ఏమిటంటే, భూమి మీద ఉన్న ఏరోప్లేన్లోని అటామిక్ క్లాక్ టైంకి ఆకాశంలో తిరుగుతున్న అటామిక్ క్లాక్కి స్లైట్ వేరియేషన్ ఉంది. ఆకాశంలో తిరుగుతున్న విమానం యొక్క టైం కాస్త స్లో అయింది. మొదట్లో సర్ ఐజాక్ న్యూటన్ టైంని కాన్స్టాంట్ అని చెప్పాడు. అంటే టైం అనేది విశ్వం మొత్తంలో ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటుంది. దీని అర్థం భూమి మీద ఉన్న మనం బ్లాక్ హోల్లో ఉన్న టైం అనేది సేమ్గా ఉంటుంది. కానీ తర్వాత వచ్చిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్యూటన్ చెప్పింది రాంగ్. టైం అనేది అన్ని ప్లేసుల్లో కాన్స్టాంట్గా ఉండదు, ఇది ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది అని తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పాడు. ఐన్స్టీన్ ప్రకారం స్పీడ్ అండ్ గ్రావిటీ అనేవి టైంని ఎఫెక్ట్ చేస్తాయి, అంటే మార్చేస్తాయి. ఐన్స్టీన్ ప్రకారం స్పేస్ అండ్ టైం అనేది 2 కనెక్ట్ అయి ఉంటాయి. దాంతో 4th డైమెన్షన్ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. దీన్నే స్పేస్ టైం కంటిన్యూయం అంటారు. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్పేస్ టైం కంటిన్యూయంని మీరు బెడ్షీట్ అనుకుంటే అందులో మీరు ఏదైనా బరువైన వస్తువు పెడితే అది గుంతలాగా ఏర్పడుతుంది. ఈ బ్లాంకెట్లో ఏర్పడిన గుంత అనేది మీరు పెట్టిన వస్తువును బట్టి ఉంటుంది. ఎక్కువ బరువున్న వస్తువుకి ఎక్కువ లోతు ఉన్న గుంత ఏర్పడుతుంది. దీని అర్థం ఏ వస్తువుకైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు స్పేస్ అండ్ టైంని ఈ బ్లాంకెట్లో ఏర్పడిన గుంతలాగా బెండ్ చేయగలదు. అంటే ఏ వస్తువు దగ్గర గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా రన్ అవుతుంది. అందుకే మీరు వినే ఉంటారు,
బ్లాక్ హోల్లో టైం అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఉదాహరణకి బ్లాక్ హోల్ దగ్గర 1 సెకండ్ మన భూమి పైన లక్షల సంవత్సరాలకు సమానం కావచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన హిందూ ధర్మంలో కూడా ఈ టైం ట్రావెల్కి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. భాగవతంలోని 9వ స్కందం చాప్టర్ 3లో ఏం రాసిందంటే, ఆ సమయంలో కకుడ్మి అనే ఒక రాజు తన కూతురు రేవతి కోసం పెళ్లి చేయడానికి ఒక మంచి రాజును వెతుకుతున్నాడు. కానీ భూమిపై తన కూతురికి సరిపడ జోడి ఎవరు లేరని భావించి ఇతను స్వయంగా బ్రహ్మదేవుని కలిసేందుకు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇతను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేడుక జరుగుతుంది. దాంతో ఇతను వేడుక అయిపోయేంత వరకు వెయిట్ చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నా కూతురుకు సూట్ అయ్యే ఒక రాజును చూపించు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఓ రాజా, నువ్వు ఈ లోకంలోకి వచ్చి వెయిట్ చేసిన ఆ కొద్ది సమయం మీ భూలోకంలో 1000 సంవత్సరాలకు సమానం. కాబట్టి ఇప్పుడు నువ్వు భూమిపైకి తిరిగి వెళ్తే నీ వంశస్థులు ఎవ్వరూ ఉండరు, అందరూ చనిపోయి ఉంటారు. నీ రాజ్యం కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి అని చెప్పాడు. ఈ స్టోరీలో మనకు టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. బ్రహ్మలోకంలో టైం అనేది మన భూమి కంటే కూడా చాలా స్లోగా నడుస్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ టైం డైలేషన్ అనేది గ్రావిటీ కారణంగా జరుగుతుంది. అంటే ఏ గ్రహానికైతే గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం అనేది స్లోగా ఉంటుంది. అంటే బ్రహ్మలోకం అనేది మన భూమి కంటే చాలా పెద్దది, లేదా భూమి కంటే అత్యధికంగా గ్రావిటీ కలిగింది. అందుకే అక్కడ టైం అనేది స్లోగా నడుస్తుంది. అయితే ఈ బ్రహ్మలోకంలో గ్రావిటీ అనేది అంత ఎక్కువగా ఎందుకు ఉంది అంటే దానికి మన దగ్గర సమాధానం లేదు. బహుశా ఈ బ్రహ్మలోకం అనేది బ్లాక్ హోల్లో ఉండొచ్చు, లేదా ఈ విశ్వం మొత్తానికి సెంటర్లో ఉండొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే అపారమైన గ్రావిటీ ఉంటుంది. అండ్ అవే ఈ సృష్టి మొత్తానికి మూలం కూడా. ఇలా థియరీలు, కాన్సెప్ట్ల ప్రకారం టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేందుకు మనకు ఎక్కువ గ్రావిటీ లేదా స్పీడ్ కావాలి. అయితే ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మనం టైం ట్రావెల్ చేయట్లేదు, టైంలో డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఉదాహరణకి నేను బ్లాక్ హోల్ దగ్గర నిల్చొని భూమిని చూస్తే నా టైం స్లోగా ఉంటుంది. నాతో కంపేర్ చేస్తే భూమి పైన టైం వేగంగా గడుస్తుంది. దాంతో భూమిపై ఉన్న వాళ్ళు నాకు ఫ్యూచర్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ టైం ట్రావెల్ని మనం వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. దాన్ని జంపింగ్ డైమెన్షన్స్ అంటారు. అంటే ఒక డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్లోకి షిఫ్ట్ అవ్వడం. సైంటిస్టుల ప్రకారం ఈ స్పేస్ అండ్ టైం కంటిన్యూయంలో అనేక చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. వాటిని వామ్ హోల్స్ అంటారు. ఈ వామ్ హోల్స్ అనేవి ఒక డైమెన్షన్ నుంచి మరో డైమెన్షన్కి డోర్స్ లాంటివి. అయితే సైన్స్ ప్రకారం మనం వీటి గుండా ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది ఒక థియరీ మాత్రమే. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ ప్రూవ్ చేయలేదు. కానీ చాలామంది సైంటిస్టులు దీన్ని ప్రూవ్ చేసేందుకు ఈ టైం ట్రావెల్ పైన అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 1895లో హెచ్జి వెల్స్ రాసిన ది టైమ్ మిషన్ అనే ఒక నావెల్ రిలీజ్ అయింది. ఇందులో టైమ్ మిషన్ అనే డివైస్ని ఉపయోగించి మనం ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు, పాస్ట్లో కూడా వెళ్ళొచ్చు అని ఉంటుంది. ఈ నావెల్ ఐడియాతో ఇన్స్పైర్ అయ్యి ఇలా టైం ట్రావెల్ చేసే ఒక మిషన్ని తయారు చేయొచ్చు అనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా రొనాల్డ్ మ్యాలెట్ అనే శాస్త్రవేత్త తన ఎక్స్పెరిమెంట్ని మొదలుపెట్టాడు. ఇతను తన 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తన తండ్రిని మళ్ళీ బతికించాలి అనే ఉద్దేశంతో ఇతను ఈ ఎక్స్పెరిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఈ ఐడియాను ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇతనికి ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ హెల్ప్ అయింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఐన్స్టీన్ థియరీ ప్రకారం బెడ్షీట్లో ఎంత లోతు గుంత ఏర్పడితే అక్కడ టైం అనేది అంత స్లోగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న రొనాల్డ్ స్పేస్ టైం కంటిన్యూంలో ఏర్పడిన బెండ్స్ లాంటి ఒక స్పైరల్ మిషన్ స్ట్రక్చర్ని తయారు చేశాడు. ఈ రొనాల్డ్ ప్రకారం ఇతను తయారు చేసిన స్పైరల్ స్ట్రక్చర్ స్పేస్ అండ్ టైం కంటిన్యూంలో ఏర్పడే బెండ్ లాగా మారి మనం టైం ట్రావెల్ చేసేందుకు ఒక డోర్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ ఎక్స్పెరిమెంట్లో అసలు క్వశ్చన్ ఏమిటంటే, ఒకవేళ మనం ఈ మెషిన్తో టైం ట్రావెల్ చేశామే అనుకోండి, మరి అందులో నుంచి బయటకు రావడం ఎలా? మనం ఒక టైం లైన్ నుంచి ఇంకో టైం లైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇలాంటి క్వశ్చన్లకు ఇతను ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. ఆ కారణంగా ఈ ఎక్స్పెరిమెంట్ని అక్కడికి ఆపేశారు. కానీ టైం మిషన్ పైన ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పెరిమెంట్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్. అప్పటి నుంచి కాలంతో పాటు ఈ టైం మిషన్ అనే కాన్సెప్ట్ ప్రజల్లో బాగా పాపులర్ అయింది. దాంతో చాలామంది శాస్త్రవేత్తలు దీనిపైన పనిచేయడం మొదలుపెట్టారు.
అమెరికా కూడా సీక్రెట్గా ఒక టైం మెషిన్ని తయారు చేసేందుకు ఒక ఎక్స్పెరిమెంట్ని లాంచ్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ని అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ CIA కండక్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరే ది మౌంటాక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ రోడ్లపైన ఉండే అనాథల్ని కిడ్నాప్ చేసి వాళ్ళపైన టైం ట్రావెల్కి సంబంధించిన డేంజరస్ ఎక్స్పెరిమెంట్ చేసేవారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం CIA ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఈ అనాథల్ని మన టైం లైన్ నుంచి వేరే టైం లైన్లోకి పంపించేది. కానీ అలా వేరే టైం లైన్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రాలేదు. ఈ టైం ట్రావెల్లో కేవలం 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఒకటి, టైంలోకి ముందుకు వెళ్ళడం అంటే ఫ్యూచర్లోకి వెళ్ళడం. రెండవది, వెనక్కి వెళ్ళడం అంటే పాస్ట్లోకి వెళ్ళడం. మనం టైంలో ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫ్యూచర్లో వెళ్ళడం అనేది ఇక్కడ మన ఫ్యూచర్గా మారుతుంది. కానీ సమస్య పాస్ట్లోకి వెళ్ళడంలోనే ఉంది. ఎందుకంటే మీరు పాస్ట్కి వెళ్ళి అక్కడ చిన్న మార్పు చేసినా అది ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఫ్యూచర్ని మార్చేస్తుంది. దీన్నే పారాడాక్స్ అంటారు. అలాంటి ఒక ఫేమస్ పారాడాక్స్ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. దీని ప్రకారం మనం పాస్ట్లోకి ట్రావెల్ చేసి బై మిస్టేక్లో మన తాతగారు యంగ్గా ఉన్న ఏజ్లోనే చంపేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం మన తాతగారిని పాస్ట్లోనే చంపేశాము అంటే అతను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఆ పిల్లలకు మనం పుట్టక ముందే చంపేశాం. అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన తాతగారు లేకపోతే మనమే లేము. అలాంటప్పుడు మన తాతగారిని చంపింది ఎవరు? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఫిజిసిస్ట్ ఐగోర్ నావికోవ్ ఒక సెల్ఫ్ కన్సిస్టెంట్ థియరీని ప్రపోజ్ చేశాడు. అతని ప్రకారం మనం ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసి ఏదైనా చేయొచ్చు, కానీ పాస్ట్లోకి ట్రావెల్ చేసి దేన్ని మార్చలేము. ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఆ క్రియలకు ప్రతిఫలమే మనము. కాబట్టి పాస్ట్లో వెళ్ళడం సాధ్యమైనా అక్కడ దేన్ని మార్చలేము. ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైంది, చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ టైం ట్రావెల్ని పాసిబుల్ చేసే అంత టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర లేదు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా అటువంటి టెక్నాలజీ వస్తుంది. దాంతో మనం విశ్వంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, అన్ని టైం లైన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో మనం టైం మెషిన్ని తయారు చేయగలమా? ఒకవేళ టైం మెషిన్ని తయారు చేయగలిగితే దానివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఎందుకంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, టైం మెషిన్ అనేది పాసిబుల్ అయితే మనం దాంతో ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి నేను పాస్ట్లో హిట్లర్ పుట్టిన టైంకి వెళ్ళి అతన్ని చంపేస్తే లక్షల మంది కాపాడబడతారు. కానీ సేమ్ టైంలో వేరే ఎవరైనా హిట్లర్ దగ్గరికి వెళ్ళి అతనికి అణు ఆయుధాల టెక్నాలజీ ఇస్తే ఈ ప్రపంచాన్ని ఎవరూ కాపాడలేరు. వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని టైం మెషిన్ గురించి మీరేమనుకుంటున్నారు? అది మంచిదా, చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.